ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా చాలా డస్ట్ అయితే పట్టింది, ఎందుకంటే మేము 20 days అయితే ఇక్కడ లేము కాబట్టి. ఇంకా మా అమ్మమ్మ అయితే అందులో విండోస్ అయితే తీసేసింది. ఇంకా కాబట్టి ఇంకా చాలా డస్ట్ అయితే ఫామ్ అయింది. గాలివారం కూడా వచ్చిందంట 2-3 times. అందుకనే ఇక చూడండి, ఇక్కడ అంతా మా డ్రెస్సెస్తో మా బ్యాగ్స్తో అయితే నిండిపోయింది. టేబుల్ అంతా ఎక్కడ చూసినా మావే ఉన్నాయి బ్యాగ్స్ అవన్నీ. చూడండి, మా చెల్లి అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఫోన్ చూస్తుంది. ఇంకా మా తాతమ్మ అయితే చీపిరి కట్ట కోసం అయితే వెళ్తుంది. వద్దన్న మా తాతమ్మ అయితే హెల్ప్ చేస్తా అంటుంది. అంటే మా తాతమ్మకి అయితే అట్లాంటివి అంటే చాలా ఇష్టం. చూడండి, మేతి ఇక్కడ హాయ్ చెప్తుంది. వీళ్ళిద్దరైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్. చూడండి, మా చెల్లి పని ఇదంతా. మా చెల్లి అయితే ఎక్కడ తింటే అక్కడే పడేస్తుంది ఫ్రెండ్స్. ఏం చెప్పాలి చెప్పండి ఆమెకి. మా అన్ని బెడ్స్ కింద బట్టల్లో దాస్తుంది. ఇక మేము వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంత చిత్తగా అయిపోతుంది. ఎందుకంటే మేము వస్తే మొత్తం అంత చికాకు చేస్తాం కాబట్టి. చూడండి, మా తాత వద్దన్నా మాకైతే హెల్ప్ చేస్తుంది. వద్దంటే మళ్ళీ ఆమెకు కింద పడితే ప్రాబ్లం కాబట్టి వద్దంటాం, కానీ ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక మా మమ్మీ అయితే వద్దు అక్కడ కూర్చోపో అంటే వెళ్ళింది. మీరు ఎప్పుడైనా ఈ లైట్ చూసారా ఫ్రెండ్స్? మేమైతే మా అమ్మమ్మ వారి ఇంటికి అయితే చూసాము. ఇదైతే బెడ్ లైట్. ఇది చాలా ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టి కాబట్టి బెడ్ లైట్ అయితే ఉంది. ఇదైతే 90s వాళ్ళకైతే తెలుసుంటుంది. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పటికి కూడా. ఇదైతే ఎలా వర్క్ అవుతుందో చూడండి. మేమైతే నైట్ అయితే వేసుకొని అయితే పడుకుంటాము. మీరు కూడా ఎప్పుడైనా చూసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే చూడడం. మా నైట్ కష్టాలు, సమ్మర్ కష్టాలు ఫ్రెండ్స్. ఏం చేయాలి చూడండి, ముఖం ఏం కనిపించట్లేదు. ఇక్కడ మేమైతే పైన పడుకోవడానికి అయితే వచ్చాము. చూడండి, అంతా ఒక్క చెట్టు కూడా ఊగట్లే, చల్లగా లేదు. ఇక ఇంట్లో మొత్తం వేడిగా ఉందని అయితే మేమైతే బయటకు వచ్చాము. చూడండి, మూడు ఎంత బాగుందో. మా కష్టాలు ఫ్రెండ్స్ ఇవేం చెప్పుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక మా అమ్మమ్మ అయితే ఈరోజు మమ్మల్ని అందరినీ ఇన్ని కష్టాలు పెడుతుంది. చూడండి, ఇక్కడైతే పడుకుందామని ఆల్రెడీ ఇక్కడైతే వాటర్ అయితే కొట్టారు ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడైతే పడుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియాలి. చూడండి ఎంత బాగుందో. మా చెల్లి అయితే ఇక్కడ మేము పడుకోవడానికి అయితే బెడ్షీట్స్ అవన్నీ వేస్తుంది కింద. చూడండి, పడుకొని ఎలా ఆడుతుందో చూడండి. ఇంకా మేమైతే అలా బెడ్షీట్స్ వేసుకొని అయితే పడుకున్నాము. చూడండి, ఇక్కడైతే అందరూ బెడ్షీట్స్ అయితే తెచ్చుకున్నారు. చెల్లి ఇంకా పక్కలు వేస్తుంది. ఇక్కడైతే మేమైతే బెడ్షీట్స్ అయితే వేసుకున్నాం. మధ్యలో నేను మా చెల్లి కాబట్టి మేమైతే మంచిగా వేసుకున్నాం. ఇంకా చూడండి, ఇక్కడైతే నైట్ అయితే అయిపోతుంది. మేమైతే మళ్ళీ కిందికి వెళ్ళాలి. మేమైతే ఇంకా కీ అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాము. అంటే కీ తీసి మేమైతే వెళ్తున్నాము. ఎందుకంటే వాటర్ బాటిల్స్ ఇంకా మాకైతే పెట్టుకోవడానికి పిల్లోస్ అయితే లేవు. చూడండి, అలా అయితే ఆర్సీబీ ఇంకా జీటీ మ్యాచ్ కాబట్టి, ఫైనల్ మ్యాచ్ కాబట్టి కామెంట్ బాక్స్ లో అయితే ఆర్సీబీ విన్నర్ అని పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఆర్సీబీ, అక్క నువ్వు, నేను కూడా ఆర్సీబీ. ఇంకా మేమైతే మా పక్కన మీటి అక్క కూడా ఆర్సీబీ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఆర్సీబీ లవర్స్ అయి ఉంటే చూడండి, ఇక్కడ కూడా ఓపెన్ ప్లేసే. అటు సైడ్ ఓపెన్ ప్లేసే మాకు, ఇటు సైడ్ కూడా ఓపెన్ ప్లేసే. మా తాతమ్మ ఎలా పడుకుందో పడుకుంది. పెట్టుకొని ఇబ్బంది పెట్టేసి అయితే వెళ్ళిపోయినాం. వాటర్ ఫిల్ చేసుకొని అయితే ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. మా అక్క అయితే వాటర్ ఫిల్ చేస్తుంది. చూడండి, మా అక్క అయితే వాటర్ ఫిల్ చేస్తుంది. వాటర్ బాటిల్ అయితే ఇప్పుడే కరిగింది. ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేయడానికి అయితే ఉంది. చూడండి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని
చూడండి ఇవే ఉంటాయి. మా అమ్మమ్మ అయితే మమ్మల్ని ఊక తిడుతుంది, ప్లాస్టిక్ వాడొద్దు అని. మమ్మల్ని కూడా కుండ తెచ్చుకోమని చేస్తుంది, కానీ మాకు టైం లేక బద్ధకమై మేము ఎవరం కుండ తెచ్చుకోవట్లేదు. మొన్న అయితే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే కుండ అయితే పెద్దది, దీనికన్నా పెద్దది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ అయితే ఇట్లా పండుకుంది, టబ్బు కూర్చుండేది కదా, అది పోయి దానికి తాగి కింద కొంచెం క్రాక్ వచ్చింది. ఇంకా అట్లా పలిగి వాటర్ అన్ని లీక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అవి అలా అయిపోయినాయి. ఇప్పుడైతే మేమైతే పైకి వెళ్తున్నాము. మాకైతే చుక్క నీళ్ళు కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మేమైతే పైకి వెళ్తున్నాము. మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకి. అయితే మాకైతే ముందే వెళ్తుంది. చూడండి చూడండి డోర్కి అయితే లాకేసేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా తాతమ్మని అయితే వదిలేసాము. చూడండి మాకైతే తాళం వేస్తుంది. ఇప్పుడైతే పైకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకైతే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకి. అయితే అన్ని తీసేసుకున్నాం. మా చెల్లి అయితే ఏం పట్టుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఏం పట్టుకోవాలి ఫ్రెండ్స్, చిన్న ఇగో చూడండి మా అక్క పట్టుకొని వస్తుంటే ఒకసారి కూడా పట్టుకోవాలి. చూడండి మా అక్క. మేమైతే చాలా స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే మేమైతే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాం. చూడండి చూడండి ఇక్కడైతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మేము మళ్ళీ మార్నింగ్ చూపిస్తాం. బాయ్ బాయ్. ఇంకా నైట్ అయితే 11:30 అవుతుంది. ఇంకా ఆర్సీబీ విన్నర్స్. ఇంకా ఇక్కడ ఆర్సీబీ విన్నర్స్ కాబట్టి క్రాకర్స్ అయితే పేలుస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. చూడండి మేము పైన అనుకున్నాం కాబట్టి మాకైతే క్లియర్గా కనిపిస్తుంది. మీరెవరి ఫ్యానో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇంకా అలా చూసుకుంటే అయితే మా మమ్మీ వాళ్ళైతే కొన్ని స్టోరీస్ అయితే చెప్పారు వాళ్ళ చిన్నప్పటివి. ఇంకా అలా అనుకుంటే అయితే మేమైతే పడుకున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.